హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ గురించి నోటిఫికేషన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. సో మోర్ నోటిఫికేషన్స్ అయితే జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఏపీఎస్ఎస్డిసి నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకి విజయవాడ నుంచి లొకేషన్ అయితే డ్రైవ్ అయితే విజయవాడలో జరుగుతుంది. సో డేట్ అయితే మనకి 28/3/2021 10 గంటలకల్లా మార్నింగ్ అంటే మార్నింగ్ 10 గంటలకల్లా మనకి డ్రైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ వెటర్నరీ కాలనీ విజయవాడ సిఆర్డిఏ రీజన్ అనమాట. సో ఇది మనకి ఇచ్చిన వెన్యూ అయితే. సో ఏ కంపెనీస్ మనకి డ్రైవ్లో ప్రజెంట్ అవుతున్నాయో చూద్దాము. సో నేమ్ ఆఫ్ ది కంపెనీ చూసుకున్నట్టయితే ఎపెక్స్ అడ్వాన్స్డ్ జియోస్పెషల్ ప్రైవేట్ లిమిటెడ్. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఈజాక్ అనలిస్ట్. ఓకేనా, క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 96,000 నుంచి 1,44,000 పర్ యానం, అంటే ఒక సంవత్సరానికి అయితే ఇస్తున్నారు. ఇంత శాలరీ 96,000 నుంచి 1,44,000 అయితే ఇస్తున్నారు. ప్లస్ ఈఎస్ఐ, పిఎఫ్ ప్లస్ గుడ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఓటీ కూడా ఇస్తున్నారు అనమాట. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మనకి విజయవాడ అయితే లొకేషన్ ఉంది, జాబ్ లొకేషన్. సో మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి మెట్రో క్యాష్ అండ్ క్యారీ. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఫ్లోర్ అసోసియేట్, క్యాషియర్, పిక్కర్. సో క్వాలిఫికేషన్ అయితే మనకి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 10,000 టేక్ హోమ్ శాలరీ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ సేమ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే మొగల్రాజుపురం విజయవాడ. ఓకేనా, మొగల్రాజుపురం విజయవాడ. సో మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదనమాట. సో నెక్స్ట్ మనకి థర్డ్ నోటిఫికేషన్ అయితే విఎం బేకరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మనకి జాబ్ రోల్స్ అయితే మనకి 4 అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం చూసుకుందాము. సో ఫస్ట్ అయితే సేల్స్ ఆఫీసర్లో ఎనీ డిగ్రీ అంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ విత్ రివలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకుంటారు. సో శాలరీ అయితే 15,000 నుంచి 25,000 దాకా అయితే ఇస్తున్నారు. సో సేమ్ ఏజ్ అయితే సేమ్ ఇచ్చారు. సో విజయవాడ లొకేషన్, జాబ్ లొకేషన్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో సెకండ్ వన్ వచ్చేసరికి ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి, బీటెక్, ఫుడ్ టెక్నాలజీ, ఎంఎస్సి అనమాట. సో ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని అడగట్లేదు. సో ఇక్కడ ఏంటంటే 10,000 ఇస్తున్నారు పర్ మంత్ శాలరీ అనేది. సో ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అయితే అయి ఉండాలి. సో విజయవాడ అయితే లొకేషన్, జాబ్ లొకేషన్. సో మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ చేస్తున్నారు. ఓకేనా, సో శాలరీ అయితే 15,000 అయితే ఇస్తున్నారు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కృష్ణా డిస్టిక్. సో మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. తర్వాత స్టోర్ అసిస్టెంట్ అనమాట. స్టోర్ అసిస్టెంట్లో క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10,000 శాలరీ ఇస్తున్నారు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జాబ్ లొకేషన్ అయితే విజయవాడ. సో మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదనమాట. సో మనకి నెక్స్ట్ మనకి చూసినట్టయితే చిత్రగుప్త అకౌంటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అకౌంటెంట్స్ జాబ్ రోల్స్ అయితే 2 అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ చూద్దాము. అకౌంటెంట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ
డిగ్రీలో టాలీ ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 10,000 నుంచి 25,000 దాకా అయితే ఇస్తారనమాట. సో మనకి ఏజ్ లిమిట్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. విజయవాడ అయితే లొకేషన్, జాబ్ లొకేషన్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే జాబ్ రోల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనమాట. ఇన్సూరెన్స్ ఏజెంట్లో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అడుగుతున్నారు. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ అయితే 10,000 నుంచి 10,000 నుంచి 15,000 దాకా అయితే ఇస్తున్నారు పర్ మంత్. ప్లస్ గుడ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారనమాట. సో 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో ఓన్లీ మేల్, విజయవాడ లొకేషన్ అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. విజయవాడ జాబ్ లొకేషన్. వీటన్నిటికీ కూడాను విజయవాడ జాబ్ లొకేషన్ అనమాట. సో మనకి సెకండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి త్రీ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూద్దాము, రిసెప్షనిస్ట్. ఇక్కడ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్నే తీసుకుంటున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే 10,000 నుంచి 15,000 దాకా అయితే పర్ మంత్ అయితే శాలరీ ఇస్తున్నారు. ఇక్కడ ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో విజయవాడ లొకేషన్. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది రిసెప్షనిస్ట్లో. ఓకేనా. సో నెక్స్ట్ మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇది కూడాను 1 year గ్రాడ్యుయేషన్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని తీసుకుంటున్నారు. సో శాలరీ అయితే 10,000 నుంచి 15,000 దాకా అయితే ఇస్తున్నారు. సో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో విజయవాడలో జాబ్ లొకేషన్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో ఎనీ గ్రాడ్యుయేషన్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని శాలరీ అయితే 10,000 నుంచి 12,000 దాకా అయితే ఇస్తున్నారు. ప్లస్ గుడ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. సో తర్వాత మనకి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. విజయవాడ లొకేషన్. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అయితే వాళ్ళిద్దరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి డ్రైవ్ ఎట్ విశాఖపట్నంలో మనకి ఈ డ్రైవ్ అయితే జరుగుతుంది. సో ఎప్పుడు అని అంటే 27/3/2021 9 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ రీజనల్ ఆఫీస్ డోర్ నెంబర్ 1449-34-24 గ్రౌండ్ ఫ్లోర్ నియర్ సాయిబాబా టెంపుల్, అక్కాయిపాలెం, విశాఖపట్నం డిస్టిక్ అనమాట. సో విశాఖపట్నంలో నుంచి ముతూట్ ఫైనాన్స్ నుంచి డ్రైవ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి జాబ్ రోల్ ఇవన్నీ చూద్దాము ఒకసారి. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ 3 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అయితే బ్రాంచ్ మేనేజర్ 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే MBA MCOM అడుగుతున్నారు. సో శాలరీ అయితే 24,000 అయితే ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 8 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఏజ్ అయితే 30 సంవత్సరాలు ఉండాలి. సో జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదనమాట. సో నెక్స్ట్ మనకి జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ ఎనీ పీజీ అండ్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో శాలరీ అయితే 12,750 to 14,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. 32 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో 30 years అయితే ఏజ్ అడుగుతున్నారు. సో జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఇంటర్న్షిప్ ఫ్రెషర్స్కి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో 2021 బ్యాచ్ పాస్డ్ అవుట్కి. ఓకేనా. సో స్టైపెండ్ అయితే 10,000 అయితే ఇస్తున్నారు. సో 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే 21 సంవత్సరం నుంచి 22 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సో జెండర్ అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, మెయిల్ మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం. సో APSSDCలో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చూసి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా. సో ప్లీజ్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ నెంబర్స్కి 9 గంటల నుంచి 6 గంటలలోపు ఎప్పుడైనా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ఇండియన్ టెలికాం కంపెనీ నుంచి అయితే మనకి హైరింగ్ అయితే చేస్తున్నారు. సో జాబ్ రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ సేల్స్లో మన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 0 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ అయితే 1,68,000 నుంచి 2,20,000 దాకా అయితే ఇస్తున్నారు ఒక సంవత్సరానికి. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే చెన్నై, హైదరాబాద్, సేలం, టర్కీ,
నుంచి జాబ్ లొకేషన్ అయితే ఉంది. సో వేకెన్సీ అయితే 70 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో సెకండ్ జాబ్ రోల్ చూసినట్టయితే ఫీల్డ్ నెట్వర్క్ ఇంజనీర్ అనమాట. సో క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే 0 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో శాలరీ అయితే 1,60,000 నుంచి 2,40,000 దాకా అయితే పర్ యానం ఇస్తున్నారు. సో జాబ్ లొకేషన్ చూసినట్టయితే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అయితే ఉన్నాయన్నమాట. సో వేకెన్సీ అయితే 110 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎగ్జిక్యూటివ్ సేల్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సర్వీస్ సెక్టార్లో మనకి సేల్స్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత పోస్ట్ పెయిడ్ సేల్స్ ప్రిఫరబుల్లీ విత్ ఐఎస్పి, టెలికామ్, డైరెక్ట్ మార్కెటింగ్, ఫైనాన్స్ సెక్షన్స్, ఎఫ్ఎంసీజీ ఎక్సెట్రా. వీటన్నిటి మీద కూడాను ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ మనకి షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డోర్ టు డోర్ సేల్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ నెట్వర్క్ ఇంజనీర్ చూసుకున్నట్టయితే నెట్వర్క్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా స్కిల్ సెట్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్, విల్లింగ్ టు వర్క్ ఆన్ ఫీల్డ్. నెట్వర్క్ గురించి తెలియాలి అండ్ ఫీల్డ్ వర్క్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే రెస్పాన్సిబిలిటీ వైఫై రూటర్ కాన్ఫిగరేషన్, స్విచ్ కాన్ఫిగరేషన్, స్ప్లైసింగ్, ఓటీడీఆర్ హ్యాండ్లింగ్, కేబుల్ పుల్లింగ్, ఆన్ ఫీల్డ్ జాబ్ గురించి వైఫై రూటర్ కాన్ఫిగరేషన్ వీటన్నిటిని గురించి తెలుసుకొని ఉండాలన్నమాట. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ ఏ 2-wheeler విత్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎల్ఎల్ఆర్. ఓకేనా. సో 2-wheeler అయితే కన్ఫామ్గా ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎల్ఎల్ఆర్ కానీ ఉండాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, మీరు ఎవరైతే ఓకే అనుకుంటారో అంటే ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటారో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్లో అయితే మీరు అప్లై చేయాల్సి వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ డేట్ అయితే మనకి ఇక్కడ 30/3/2021 లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా. సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ వన్ కలాం టెక్స్టైల్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో కలాం టెక్స్టైల్స్ ఒంగోలు. ఓకేనా, ఒంగోలు రీజన్. సో ఫస్ట్ మనకి జాబ్ రోల్స్ అయితే 6 అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ వన్ చూద్దాము. సో కలాం టెక్స్టైల్స్ నుంచి మిషన్ ఆపరేటర్స్. ఓకేనా. సో మిషన్ ఆపరేటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి క్వాలిటీ ఇన్వెస్టిగేటర్, థర్డ్ వన్ అయితే ఆన్ లూమ్ చెకర్స్, ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే క్వాలిటీ ఇన్ఛార్జెస్, ఫిఫ్త్ వన్ అయితే డైయింగ్ మిషన్ ఆపరేటర్స్, తర్వాత 6th వన్ రోల్ డోఫ్లర్స్ అనమాట. సో వీటన్నిటికీ కూడాను 10th పాస్ ఆర్ ఫెయిల్ టు ఎనీ డిగ్రీ అనమాట క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో జెండర్ అయితే మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ ఫ్యామిలీస్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ అయితే యాజ్ పర్ కంపెనీ నామ్స్ అయితే ఇస్తున్నారు. సో 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కలాం టెక్స్టైల్స్, కనుకుపాడు విలేజ్, అద్దంకి మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ అనమాట. సో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇంక్రిమెంట్ విల్ ఎవ్రీ 3 months అప్ టు 1 year. 1 year దాకా ఎవ్రీ 3 monthsకి ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. బెనిఫిట్స్ అయితే ఫ్రీ సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ది కలాం టెక్స్టైల్స్ అనమాట. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడాను వాళ్ళే కల్పిస్తారనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 1 week ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎవరైతే ట్రైనింగ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కలాం టెక్స్టైల్స్ కంపెనీలో రిక్రూట్ అవుతారనమాట. సో 1 week ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి ట్రైనింగ్ లొకేషన్ చూసారు కదా ఇది. సో మనకి ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ట్రైనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. సో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడాను కంపెనీలో రిక్రూట్ అవుతారు అనమాట. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ 31 అంటే 31/3/2021 దాకా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసి అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ మీకు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి టెక్ మహేంద్ర వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నుంచి టెక్ మహేంద్ర నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మనకి చూద్దాము. సో కస్టమర్
సపోర్ట్ అసోసియేట్ అనమాట జాబ్ రోల్. సో క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అడుగుతున్నారు. సో జెండర్ అయితే మనకి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2015, 2016, 2017, 2018, 2019, 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసినట్టయితే గ్రూప్ డిస్కషన్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయన్నమాట. సో నోట్ అయితే ఇక్కడ నోట్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏంటంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఈజ్ మ్యాండేటరీ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆఫ్టర్ సెలెక్టెడ్ ద జాబ్. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ అయ్యారో అప్పుడు మీకు ఈ కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ అండ్ ల్యాప్టాప్ డెస్క్టాప్ కూడా ఉండాలి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్. సో వెన్యూ చూసుకున్నట్టయితే పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ NH5 నియర్ వల్లూరమ్మ టెంపుల్, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. ఓకేనా. పేస్ కాలేజీలో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 28/3/2021 ఉంటుంది. సో 9 గంటలకల్లా మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్ అయినాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్స్ మీరు కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి కియా మోటార్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో కియా మోటార్స్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు అనంటే 31/3/2021 వెన్యూ చూసినట్టయితే శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకేనా. సో ఎల్చెర్ల, చిలకపాలెం, శ్రీకాకుళం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఓకే. సో కియా మోటార్స్. సో ఇక్కడ మనం చూద్దాము కంపెనీ నేమ్ అయితే కియా మోటార్స్ ఇండియా. సో జాబ్ రోల్ అయితే నేమ్ ట్రైనింగ్. సో క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ అంటే ఎనీ బ్రాంచ్ డిప్లొమా ఎనీ బ్రాంచ్ అడుగుతున్నారు. సో ఎవరైనా అంటే ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. సో డిప్లొమా ఉంటే చాలు. ఎనీ పాస్అవుట్ ఇయర్ చూసినట్టయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ 2016 నుంచి 2020 దాకా ఎవరైతే పాస్అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ అయితే 14,000 నుంచి 15,000 దాకా అయితే పర్ మంత్ అయితే ఇస్తారు. బోత్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. వేకెన్సీ అయితే 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నోట్ ఇక్కడ ఇచ్చారు కదా. సో శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్టిక్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ద డ్రైవ్ ఎట్ శ్రీకాకుళం డిస్టిక్ అనమాట. సో శ్రీకాకుళం వాళ్ళు, విజయనగరం వాళ్ళు శ్రీకాకుళం డిస్టిక్లో క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ద డ్రైవ్ ఎట్ విశాఖపట్నం డిస్టిక్ అనమాట. సో విశాఖపట్నం వాళ్ళు, ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడాను విశాఖపట్నంలో రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోన్ నెంబర్స్ మీరు కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు. సో జాబ్ లొకేషన్ చూసుకుంటే పెనుకొండ, అనంతపూర్ డిస్టిక్. సో ఇక్కడ ఏంటంటే మీకు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి వెన్యూ అయితే మారుతుంది అంతే. సో సేమ్ డీటెయిల్స్ కియా మోటార్స్ నుంచే. సో వెన్యూ అయితే కాకపోతే డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ చూసుకున్నట్టయితే 30/3/2021. సో వెన్యూ అయితే అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 3-4-875A/1 చిలుకుపల్లి నియర్ తగరపు వలస బ్రిడ్జ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. సో విశాఖపట్నంలో ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. సో ఇందాక వచ్చేసరికి శ్రీకాకుళంలో ఆ వెన్యూ, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ. ఓకేనా. సేమ్ డీటెయిల్స్ పెనుకొండలో జాబ్ లొకేషన్. సో ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసి అడగచ్చు డీటెయిల్గా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం సేమ్. ఓకేనా. సో ఇవి మనకు వచ్చిన నోటిఫికేషన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా. సో మీరు ఇచ్చే లైక్ ఇంకా మోటివ్గా ఉంటుంది. సో ఇంకా మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. సో సైనింగ్ ఆఫ్, బాయ్.